హలో. ఏంది సంగతి? ఫంక్షన్కి వెళ్ళి ఎలా జరిగింది? ఫంక్షన్ జరిగిందిలే. కొబ్బరి ముఖం వేసుకుని అలా కూర్చున్నాను. ఏమైంది? ఎవడు నీతో మాట్లాడలేదా? మాట్లాడడం కాదు కానీ అది ఉమ్, అది తెలిసిందేగా, నేను ఇంట్రావర్ట్ని. నువ్వా? ఇప్పుడు అంటే అబ్జర్వ్ చేశాను బాగా క్యారెక్టర్స్ని. ఆ, ఇప్పుడు ఫంక్షన్లోని ఆడవాళ్ళకి మగవాళ్ళకి చాలా తేడా ఉంటుంది, నేను గమనించాను. ఉమ్, ఆ, ఏంటి? ఇప్పుడు లేడీస్ అనుకో, ఆ, అంటే మామూలుగా ఎక్కడికి వెళ్ళినా సరే ప్రతి ఒక్కరు కూడా స్కాన్ చేస్తూ ఉంటారు చుట్టూ మొత్తం అంతా, ఆ, క్యూఆర్ కోడ్లోని స్కానర్ లాగా. ఉమ్, ఆ, లేడీస్ అనుకో, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఒంటి మీద ఉన్న ఉమ్, బంగారం ఒరిజినల్ గిల్టా ఉమ్, చూస్తారు. ఒరిజినల్ ఉమ్, ఒరిజినల్ అయిందనుకో, దీనికి బాగా ఉమ్, పెరిగిపోయింది. అదే గిల్ట్ నగలు అనుకో, ఆ, ఇంతకు మించి ఇదేముంటుందిలే, వేసుకోవడానికి ఏముందిలే అని చెప్పి కొంచెం లోపల హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ, ఆ తర్వాత జుట్టు చూస్తారు, అది విగ్గా ఒరిజినల్లా. ఆ, ఒరిజినల్ అనుకో విగ్గేంటి? మళ్ళీ కులుగు సత్తారు, దీనికి ఎంత ఆ, జుట్టు ఎక్కడికి వచ్చేసిందని. ఆ, అదే విగ్ అనుకో, సవరం అంటారు కదా. ఉమ్, ఆ, దీనికి నాకు ముందే తెలుసు దీనికి అంత ఎదగదని. ఉంటే ఓ బాధ, ఉండకపోతే ఓ ఆ, బాధ. తర్వాత చీర చీర చూస్తారు, ఆ, దీని రేట్ ఎంత ఉంటుంది, ఆ డ్రెస్ అయితే ఎంత రేట్ ఉంటుంది, మనం కట్టుకునే దానికంటే ఎక్కువ ఉంటుందా, ఎక్కువ ఉందనుకో ఆ, బడాయికి పోయింది బాగా అంటారు, తక్కువ ఉందనుకో దీనికి అంత సీన్ లేదులే, మనది ఏం చెక్కడా దీన్ని ఏం చెక్కడా, ఇలాగా. ఉమ్, ఇంకా ఇల్లు ఒకటి ఉంటుంది, ఇల్లు చూస్తారు తర్వాత మొత్తం స్కాన్ చేస్తారు, ఉమ్, మొత్తం ఇల్లు అంతా ఎక్కడన్నా బొక్కలు ఉమ్, ఉన్నాయా, ఉమ్, ఏమైనా ప్యాచ్లు ఉన్నాయా, వీళ్ళేదో పూడ్చి వాళ్ళలాగా ఇల్లు సొంతదానా లేక అద్దా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. ఊరు. నీకు నిద్ర వస్తుందా? లే. ఆ, ఇలాగే ఇంకా ఫంక్షన్ అయ్యే వరకు అసలు ఎన్నో కర్మ సందేహాలు ఉంటాయి. ఆ, ఆ పక్కన ఎవరైనా ఉన్నారనుకో వాళ్ళని కానీ, ఆ మనుషులకు సంబంధించిన వ్యక్తుల్ని కానీ అడిగేసి తెలిసేసుకోవాలి అర్జెంటుగానే. నగలు ఒరిజినల్లా గిల్టా, జుట్టు ఒరిజినల్లా విగ్గా, చీర రేటు ఎంత, మనకన్నా తక్కువ కాదా, ఇల్లు సొంతదా లేక అద్దెదా, ఇలాగా. లేదంటే నిద్ర పట్టదు. అది తెలుసుకున్నాక హ్యాపీగా ఉంటారంటే లేదు. అదొక టెన్షన్. తమకన్నా గొప్ప అనిపిస్తే ఆ, ఏముందిలే బాగాలేదు అని తీసి పడేస్తారు. కొన్నిసార్లు అయితే ఇంకా డైరెక్ట్ వాళ్ళ ముఖం మీదే కక్కేస్తారు. బాగాలేకపోతే గోల్డ్ బాగాలేదు, చీర బాగాలేదు, ఇల్లు బాగాలేదు, కూర అసలు బాగాలేదు, ఇలా వంకలు పెడతారు. లేడీస్ అయితే ఇలా ఉంటారు. ఇక మన మగ మహారాజులు ఉంటారు చూసావు, వీళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువే. మన మగ పురుగ్గాడు ఉంటాడు, వాడు ఆలోచనలు ఎలా ఉంటాయంటే, ఇల్లు బాగుంది, పోగిరి సినిమాలో మహేష్ బాబు లాగా కూర్చొని, ఇల్లు బాగుంది, ఉండడానికి ఈ మాత్రం ఉండాలి, అద్దె ఏమాత్రం ఉంటుందో అని అడుగుతాడు. అద్దె బడ్జెట్లో లేదనుకో, ఇల్లు వారికి బాగుంది, ఈ మాత్రం వాళ్ళకే ఉండాలి, మనకు కాదు అని అనుకుంటాడు. ఇలా ఉంటుంది. ఏ ఇంకా తర్వాత ఇచ్చి ఈ ఏం చేస్తున్నావు బాబు నువ్వు అంటే, వాడిని ఏం చేస్తున్నావు బాబు, ఏంది అసలు నీ పరిస్థితి, ఏంది జాబ్ ఏంది అని అడిగితే ఏం చెప్తాడు? ఏం చెప్తాడు? ఇంకా మళ్ళీ ఇంకా అక్కడ మొహం మగ్గులో పెట్టేసుకోవాల్సిందే ఇంకా. ఇంకా ఫోన్ వచ్చిందండి ఇప్పుడు వెళ్తాను, హలో హలో అని పెట్టిపోతాడు ఇంకా. నువ్వు ఆగరారే వస్తా. అది ఇల్లు అయితే ఇలాంటి ఎక్స్ప్రెషన్ ఇస్తాడు. అదే సొంత ఇల్లు అనుకో, బాగా కష్టపడి కట్టేవారా బాబు, చాలా బాగుందని మెచ్చుకుంటాడు. జెన్యున్ ఈ విషయంలో కుళ్ళుకోవడం. వాడు అని ఎవరన్నా అడిగి తప్పించుకోవడానికి ట్రై చేస్తాడు కానీ
మన మగాళ్ళు కొంచెం మ్యాక్సిమం అట్లా కుళ్ళిపోయి స్వార్థంగా ఎదిగిపోతే వారం లేక అలాంటివి ఉండవులే, మ్యాక్సిమం ఉండవు. ఇంకా ఫంక్షన్ ఏర్పాట్లు కూడా బాగోపోయినా సరే బాగున్నాయని అంటాడు. కూర బాగోపోయినా గేదె బాగోపోయినా మ్యాక్సిమం బాగానే ఉంటాయి, అయినా సరే వంకలు పెట్టడు. ఆల్రెడీ ఇంట్లో తింటానే ఉంటాడు ఇక. ఉమ్. ఇంకో రకం పురుగు అయితే నాన్ వెజ్ కోసం ఆత్రం. దాని గురించి అందరికంటే ముందొచ్చి కూర్చుంటాడు ముష్టోళ్ళలాగా. ఫంక్షన్కి అందరికంటే ముందొచ్చి కూర్చుంటాడు ముష్టోళ్ళలాగా. ఇంకో రకంగా ఉంటాడు, మందు కోసం లాస్ట్ జడలు వెళ్ళిపోయే వరకు ఉంటాడు ఆడు. ఆడే ఆ పార్టీలో ఏంటంటే లాస్ట్లో కుర్చీలు డెకరేషన్ సామాన్లు అన్నీ సర్దిస్తారు ఇటు చేత. ఓ పౌడర్ కోసం. ఓ పక్కన చిరికేమో నాలుగు పీకేస్తా ఉంటది, కడుపులో సరుకు పడక పాప నాలుగు మడత పడిపోయి బూతులు వచ్చేస్తాయి. అక్కడ ఉన్న వాళ్ళు తల చెయ్యి వేస్తారు ఇడి మీద. కొట్టించుకొని ఇంటికి వస్తాడు. ఛ, ఎంతసేపు ఉన్నాను సరుకు పడలేదు, డబ్బులు టైం పక్క అని చెప్పి ఫీల్ అవుతాడు. ఆ పార్టీ ఇచ్చినోడు కూడా వీడికి ఎలా జరగాలే, ప్రతిసారి మందు పార్టీ అని అడుగుతున్నాడు. ఎగేసుకుంటూ వస్తున్నాడు. ఆ, తాగేసిపోతున్నాడు, డబ్బులు వేయట్లేదు నా కొడుకు అని చెప్పేసి ఇలాగ ఉంటాయి. ఇంకా ఇంకో రకం ఉంటాడు, ఈడు కుదురు ఉంటాడు. ఈడు కూర్చున్నవాడు అంటే కొంచెం చదువుకున్నవాడు, మంచిగా శాలరీ అది వస్తుందని చెప్పేసి బిల్డప్ అనమాట. ఈడేం చేస్తాడంటే అక్కడ ఆడుకుని పిల్ల పుక్కుడికాయ కాదు, ఆ పిల్ల పెంకుడికాయలు పిలిచి వాళ్ళ బుద్ధలో ఏనట్టు అవసరం చూస్తాడు. ఆడు పేరేంటని అడుగుతాడు, చెప్పడం అసలు అసలు పట్టించుకోడు. ఏ క్లాస్ చదువుతున్నావు అడుగుతాడు, ఏదో జనాభా లెక్కలాగా అడుగుతాడు అని. నేను ఆ పిల్ల పుంకడికి మాత్రం నోరు విప్పి ఒక ముక్క చెప్పరు. నాతో మాట్లాడవరా అంటే ఆ పిల్ల పుంకడికే గాడు చీ పోబా అందరి ముందు పరువు తీసేస్తాడు. సేమైపోతాడు, పక్కన ఉన్న వాళ్ళు చూస్తాడు మొహం వేసి. నాకు ఎంత జీతం ఉంది, ఇంత పెద్ద ఉద్యోగం చేస్తున్నాను, బొత్తిగా వాల్యూ లేకుండా పోయింది ఏంటి అని. అదే ఒకవేళ కర్మ కొద్దీ వీడికి పిల్ల పుంకుడికాయలు ఉన్నారనుకో, వీడికి కర్మ కొద్దీని పిల్ల పుంకుడికాయలు ఉన్నారనుకో, ఈ చచ్చింది గొర్రె. ఇంకా ఎత్తుకొని తిరుగుతూ ఉండాలి ఫంక్షన్ మొత్తం. ఎత్తుకొని తిరుగుతూ ఉండాలి. అది ఒకటిని వీడి ఇంట్లో కంట్రోల్ చేస్తూ ఉంటాడు కదా, కంట్రోల్ చేసి పిల్లల్ని టార్చర్ చేస్తూ ఉంటాడు. అది మనసులో పెట్టుకొని ఇలాంటప్పుడే సరైన టైం అని చెప్పి ఈ పిల్ల పుంకుడికి రివెంజ్ ప్లాన్ చేస్తారు. ఈడొకటి చెప్తే వాళ్ళు అది మేము అలాగే చేస్తాం వద్దండి మరి చేస్తారు వాళ్ళు. ఐస్ క్రీమ్ తినొద్దంటే నాకు ఆ ఐస్ క్రీమే కావాలంటారు. అరే ఒరే రొంప చేస్తుందిరా, కోల్డ్ చేస్తుందిరా అంటే నాకు ఐస్ క్రీమే కావాలంటారు. ఆ ముక్కులో శివుడు వచ్చేస్తూ ఉంటుంది. ఒరే నీకు దండం పెడతాను పరువు తీయగరా అంటే నేను నీ పరువు తీయనే తీస్తా, ఇలాంటప్పుడే నాకు టైం దొరికింది. ఇంట్లో నన్ను కంట్రోల్ చేస్తున్నావు కదా, ఇప్పుడు చెయ్యి, దమ్ముంటే ఇప్పుడు చెయ్యి. ఇంక ఈ పిల్లలతో ఇటు విసుక్కుంటూ ఉంటుంటే ఒకడు వచ్చి ఏ చదువుతున్నారు అని అడుగుతారు. చెప్పరా పిల్ల పుక్కుడికాయ అని అంటే చెప్పడం ఇంకా ఆరగ్గుడిస్తాడు, బతిలాడించుకుంటాడు. ఎక్కాలో ఏబిసిడీలు చెప్పడాడు, ఇంట్లో చెప్తాడు మళ్ళీ అని చెప్పడం. ఇంట్లో ట్రైనింగ్ ఇస్తారు అడిగి, ఒరే ఏబిసిడీలు చెప్పరా, వాళ్ళు చెప్పరా, ఎక్కాలు చెప్పరా అంటే వాడు బిక్క పక్క వేసుకొని చూస్తాడు.
అలా ఆడు ఆళ్ళ నాన్న ఫీలింగ్ స్కూల్ ఫీజు 1,00,000 బొక్క. ఏరా ఇంట్లో బానే చెప్తారు కదరా! మరి ఈ బేవర్స్ అంకుల్‌కి చెప్పడానికే ఇంట్లో ఇంట్లో బానే చెప్తారు కదా! ఏబీసీడీలు అయ్యిని. ఈ బేవర్స్ అంకుల్ గాడికి అడిగితే చెప్పడానికే అని ఆ బేవర్స్ అంకుల్ గాడు ఎళ్ళిపోతాడు. యవ్వ ఈడు ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నాడు కొట్టి దెబ్బతాడని. ఇలా ఇలా ఉంటారు ఈ నా అమ్మ పిల్ల పువ్వుడికాయలతో వచ్చినోళ్ళు. ఆ! ఇంక ఇచ్చినా చెప్పడేమో మెల్లగా. ఆ! చెప్పడానికి ఇచ్చినా గాని చెప్పడేమో ఆ! సీక్రెట్. ఆడికొచ్చు. కానీ ఆళ్ళ నాన్న ఆడు ఆడుకోవాలని అక్కడ ఇంట్లో ఈడు ఆడుకుంటున్నాడు కదా! ఈసారి మనం ఆడుకుందాం. ఆడు ఏబీసీడీలన్నీ అన్నీ వచ్చు ఆడికి. అంటే ఇప్పుడు ఏబీసీడీలు అయ్యి చెప్పేస్తే వీడు బ్రిలియంట్ స్టూడెంట్ అయిపోతాడు ఇప్పుడు అక్కడ ఫంక్షన్‌లో అందరి ముందు. అంటే స్కూల్లో వచ్చిన మార్కులు అయి సంబంధం లేదింక. అక్కడ వస్తున్నాయి కదా మార్కులు. ఇంట్లో బాగా చదువుతున్నాడు కదా! ఇక్కడ కూడా నీ ట్రైనింగ్ ఏంటి? ఇలాగ ఆళ్ళు కూడానే వచ్చినోళ్ళు కూడా కుదురుండరు బేవర్స్ అంకుల్లు. ఏం చదువుతున్నావు? ఏది ఏబీసీడీలు చెప్పు. ఏబీసీడీఎఫ్ మీ తాత కుదరటం. ఏం చెప్పాలిరా నీకు? ఇదేనా ట్యూషనా? స్కూలా? ఏబీసీడీలు అంటే చెప్పంట. ఇలాగ. ఆడేదో బూతు మాట్లాడతాడు మళ్ళీని. తిట్టించుకుంటాడు. మీ పిల్లలే ఆ! మీ పిల్లలు బూతులాడతారు ఇంట్లో ఏం చెప్పట్లేదా అంటే, మేము అయి చెప్తున్నామే అయ్యే నేర్చుకున్నట్టున్నాడు అయితే. నేను తిట్టుకున్నాయే నిన్ను. నువ్వు అడగకుండా ఉండాల్సింది. ముసల్లా ఎలా పోరా అంటాడు. ఇలా ఉంటారు. పాపం పిల్లలతో వచ్చే పరిస్థితి. అప్పుడు పాపం పిల్లల్ని కొట్టడానికిపోతాడు బూతులు అంటే పిల్లలు అలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు అని చెప్పేసి వేరే వాడు చెప్తుంటే అప్పుడు పిల్లల్ని కొట్టిస్తారు వీళ్ళు. ఈ బేవర్స్ అంకుళ్ళు కుదురుండకుండానే. ఇప్పుడు వాళ్ళ పిల్లల మీద ఏదో ఒక మాట అన్నాడు అలా అనకూడదని చెప్తే సరిపోదు. చాడీలు చెప్పడం ఏంటి మనకి చెప్పడం. అలా ఉండకూడదు ఎలా ఉండాలి. ఇప్పుడు మామిడిగానే ఏదో పిత్తు అంటాడు. చదువుకుంటున్నావా లేదా? ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ డైలాగ్ మాట్లాడాలి పక్కన వచ్చాము ఇంగ్లీష్లో. తెలుగులో పిత్ అంటే వచ్చేసింది వీడికి ఇంగ్లీష్లో పక్క అంటే సరిపోద్దేమో అని అదే అది మాత్రం ఇది కాదేమో బూత్ కాదేమో. ఇలా ఉంటారు. ఇంకో రకం పునుగ్గాడు ఉంటాడు నాలాంటి ఇంట్రావర్ట్ గాడు. వెళ్ళినప్పటి నుంచి ఫంక్షన్ త్వరగా అయిపోతే బాగుండు. ఈ మనుషుల ముఖాలు చూడలేకపోతున్నాను. చాలా ఇబ్బందిగా ఉంది. 4 గోళ్ళ మధ్య బాత్రూమ్కి వెళ్తుంటే ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఇస్తాడో అలా ఉంటుంది. నలుగురి మధ్యలో కూర్చున్నప్పుడు ఈ ఫీలింగ్. ఎవ్వరు ఇన్ని చూడరు అయినా సరే అందరూ ఇన్నే చూస్తున్నట్టు తెగ ఇబ్బంది పడిపోతూ ఉంటాడు. ఇంకా అన్నం తింటున్నాడు ఇంకో ఇంక మన జగనన్నే ఆ చేయి నోట్లోకి వెళ్దాం ఇంకా. బఫెట్ భోజనం తినాలా అంటే ఇప్పుడు బఫెట్ అంటే మళ్ళీ లేచి 10 సార్లు తిరగాలి. ఇప్పుడు మామూలుగా బంతి భోజనానికి పంక్తి భోజనానికి అక్కడ కూర్చుంటే ఆడవాళ్ళు వచ్చి వేసిపోతాడు. బఫెట్ భోజనం దగ్గర అలా కాదు. మనకు కావాల్సింది వేసుకోవాలి. ఎవరు సిగ్గు అతి కష్టం మీద ప్లేట్ తీసుకుంటాడు అక్కడ. అన్ని వెరైటీలు చూసి కన్ఫ్యూజ్ అవుతాడు. మొత్తానికి అయితే కొన్ని పెట్టుకొని వెళ్తాడు. మళ్ళీ రాకూడదని చెప్పేసి అన్ని ఒకసారి పెట్టేసుకొని పోతాడు ఇంకా. ఈ కూర్చొని తింటా ఉంటే కర్రీ బాగుంది ఇంకోసారి వేసుకుంటే ఏమైనా అనుకుంటారేమో వదిలే మామూలు ఉత్తన్నం తినేద్దాం అనుకుంటాడు. కూర లేకుండా తినేస్తాడు ఉత్తన్నం. మళ్ళీ పెరుగు కోసం లేవాలా మొహమాటంగా లేచి వేసుకుందని వెళ్తే అప్పటికి పెరుగు ఉండదు అయిపోద్ది. లేకపోతే ఎవడన్నా వాళ్ళకి తెలిసిన చుట్టాలు ఎవరు ఎదురవుతుంటే పారిపోయి ఆడ ప్లేట్ పారిపోతాడేమో. అలాగే ఉంటుంది పాపం. ఏం మూసిపోదు ఆ ఫోన్తోనే ఉంటాడు. ఇలాంటప్పుడు ఒక ఫోన్ రాదు, ఒక నోటిఫికేషన్ రాదు, ఒక మెసేజ్ రాదు. ఫోన్ ఖాళీ ఏమీ లేకపోయినా కానీ ఏదో వచ్చినట్టు ఫోన్ అన్లాక్ చేస్తాడు.
చూడ అల్లరి చేయడం, లాగేయడం ఇదే పని. ఎవడన్నా ఫోన్ చేస్తే బాగుండు. ఆ ఫోన్ మాట్లాడుకుంటే కాసేపు అలా బయటికి పోవచ్చు. అలా తిరిగి రావచ్చు. ఎవడో చేయడు ఇలాంటప్పుడు. లేదంటే గేమ్స్ ఆడతాడు. ఆ యూట్యూబ్‌లో రాదు. ఈ మాత్రం దా గేమ్ కూడా రాదు. గేమ్ కూడా ఆడడం రాదు. ఆ నెట్ సరిగ్గా పనిచేయదు అక్కడ. ఇదైతే దానికి ఆ యూట్యూబ్‌లో వీడియోలు చూస్తాడు. నెట్ రాదు. ఇన్ని చేసేదానికి ఇంక ఫంక్షన్‌కి ఎందుకు వచ్చావురా? ఆ పక్కన ఉన్న వాళ్ళు అంటారు. ఎలా ఎలా ఫీల్ అవుతాడంటే ఒక నలుగురు మనుషులు కలిసి గట్టిగా నొక్కేస్తున్నట్టు మీద పడిపోయి ఉక్కిరి బిక్కిరి చేసేస్తున్నట్టు ఫీల్ అయిపోతా ఉంటాడు. అయితే ఇంకొకసారి అందరూ వెళ్ళిపోయిన తర్వాత బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఊపిరి పీల్చుకుంటాడు. అబ్బో ఈ మనుషులు ఈ గోళ మనకు సెట్ కాదు అని వాడు అనుకుంటాడు. ఇంకెప్పుడు రాకూడదు అనుకుంటాడు. కానీ తప్పదు. ఎలా వస్తే ఇలా బుక్ అయిపోతాడు ప్రతిసారిని. కొన్నిసార్లు ఊపిరి తీసుకోవడం కూడా అలా చెప్తాడు తెలుసా వీడు. నా ఊపిరి చూడడానికి ఎవరైనా డిస్టర్బ్ అయ్యి నా మొక్క చూస్తే నా పరిస్థితి ఏంటో ఊపిరి తీసుకోవడం మానేస్తాడు. ఇంకేముంది తెల్లారితే శవానికి పాడి సిద్ధం చేస్తారు. ఇలా ఉంటుంది. ఇంకా ఓసిడి గాళ్ళు ఉంటారు. వీళ్ళ పని ఇంక వచ్చినప్పటి నుంచి అన్ని స్కాన్ చేస్తూ ఉండడమే. ఎవరు ఎలా వండుతున్నారు, తినే వాటిల్లో చేతులు పెడుతున్నారా కాళ్ళు పెడుతున్నారా అని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. వీడు చెప్పులు లేకుండా ఏమైనా తిరుగుతాడు ఇంకా ఇంట్లోనే ఎక్కడో ఎవడన్నా చెప్పులు వేసుకొని తిరిగితే ఇంక వీడికి కోపం వచ్చేద్ది. సైన్స్ లేడు, లోపల అపరిచితుడు బయటికి తెలికొచ్చేస్తూ ఉంటాడు. ఆడి మాట నెక్స్ట్ సారి చేస్తే నలుగురు నాలుగు తొలుతారు. వీడి బకెట్ తల్లేస్తాడు. ఇంకో రకం పురుగులు ఎవరైనా ఎక్కువ తినేస్తున్నారేమో, రెండోసారి ఏమన్నా తింటున్నాడేమో అని వాచ్మెన్ అక్కడక్కడ తిరుగుతూ ఉంటాడు. మటన్ ఎన్నిసార్లు వేసుకుంటారా మాకు వచ్చవా అన్నట్టు చూస్తూ ఉంటాడు. ఆ చూపులకి వేసుకునే వరకు వచ్చినాడు కూడా ఇంక ఏం వేసుకుంటావులే కడుపు వెళ్ళిపోయాను వేరే కర్రీ వేసుకుంటాడు. ఇది ఈ రకం అనమాట. ఇంకో రకం అయితే ఇంకా బర్త్డే అయితే ఫోటో తీసుకోవడానికి పాపం ఆ పేరెంట్స్ కష్టాలు పడుతుంటారు కదా. ఆ బర్త్డే చిన్న బాబు ఆడికి 2 ఏళ్ళు 1 సంవత్సరం ఉంటే ఆడితో ఫోటో దిగడానికి పేరెంట్స్ కష్టపడతా ఉంటే ఆడికి కెమెరామెన్కి ఒకడు వస్తాడు ఆడి మధ్యలోకి. ఆ కిడ్నీ కెమెరా చూడడం కోసం బబ్బులు వేసాలని వేస్తూ ఉంటాడు. సర్కస్లో కోతులు ఎగురుతూ ఉంటాడు. అక్కడికి వచ్చిన జనం కూడా వీడి బబ్బుల వేసం చూసి నవ్వుతారు. పిల్ల కుంకుడికాయలు కూడా ర్యాగింగ్ చేస్తారండి. అచ్చం బబ్బుల్లా భలే చేశాడు. అచ్చం బబ్బుల్లా భలే చేశాడు కదరా అంటే వీడి ఇన్నర్వేర్ ఫీలింగ్ కూడా అలాగే ఉంటుంది. నేను బబ్బున్నే కదరా. ఒకవేళ ఈ బర్త్డే బాయ్ కిడ్డిగాడు కెమెరా వైపు చూడలేదనుకో మనోడు ఈగో హట్ అవుద్ది. ఇంత చేసి ఇన్ని బొప్పులు వేస్తే ఈడేటి కెమెరా వైపు చూడటం అందరి ముందు ఓడిపోయినట్టు పొరుగు పోయినట్టు ఫీల్ అవుతూ ఉంటాడు. ఇన్సల్ట్కి గురైనట్టు తగ్గించుకుపోతూ ఉంటాడు. అంటే రెనాల్టీ గిడ్డిగా కెమెరా వైపు చూడవా అని సైలెంట్గా పక్కకి వెళ్ళాడు. పక్కకి వెళ్ళి కొత్తగిల్లేసి వచ్చేస్తాడు. ఆడు ఏడుస్తూ ఉంటాడు పిల్ల కుంకుడికి. ఇంకొకడైతే అక్కడ ప్రొఫెషనల్ కెమెరామెన్ నలుగురు ఉంటారు. వీడియోలు తీసే వాళ్ళు ఉంటారు. 5D కెమెరాలో పెద్ద పెద్ద 4K డిజిటల్ కెమెరా అన్నీ ఉంటాయి. లైటింగ్ సెటప్ అన్నీ. అయితే బోడి సెల్ ఫోన్ ఒకటి పెట్టుకొని ఆ బొకడా సెల్ ఫోన్లో ఫోటోలు తీస్తూ ఉంటాడు. పైగా ఆ తీసిన దిక్కుమాల ఫోటోలు కూడా పక్కన చూపించి బాగా వచ్చాయి కదా అని చెప్తాడు. వాళ్ళు అవును అనే వరకు ఇంకో ఫోటో చూపించడం, అక్కడ నుంచి కదలడం.
ఓన్లే బాబు ఈడితే ఎందుకు వచ్చింది బాగుంది అన్నారు ఇంకా పిల్లలతో చెప్తానే ఉంటాను. ఇంకా ఆ ఆ ఫోన్ కొన్నప్పటి నుంచి ఉన్న ఫోటోలు తీసిన ఫోటోలు అన్నీ చూపిస్తాడు. ఆ ఫోన్లో ఉన్న దిక్కుమాలిన ఫోటోలు అన్నీ చూపిస్తాడు. బయట భోజనాలు అయిపోతాయి, తినడానికి పోతా ఉంటే ఇంకా అన్ని సర్దేస్తా ఉంటారు. ఈడే ఈ ఈ ఫోటో మొన్న సుబ్బారావు గారి ఫంక్షన్ లో ఆ, నా ఫోటో నేను తీసిన ఫోటో ఫ్రేమ్ కట్టించుకున్నారు. చిన్నది జూమ్ చేస్తే క్లారిటీ పోతుందని చెప్పి చిన్న ఫోటో కట్టించుకున్నారు. వీడు ఇంకా ఫోటోలు అలా చూపిస్తానే ఉంటాడు. ఆ మీ పక్కన అబ్బాయి పెళ్ళికి మీ అబ్బాయి పెళ్ళికి కూడా నేనే తీసాను, ఇదిగో మీ అబ్బాయి పెళ్ళి మీ అబ్బాయే కదా అంటాడేమో. మా అబ్బాయి కాదు అన్నయ్య. ఆ ఫోటోలు చూసి కూడా ఎరా నీకు ఆకలి లేదా అంటే తినాలండి ముందు ఈ ఫోటో చూడండి అంటాడు. ఎంత బాగా వచ్చిందో. ఓహో నన్ను తిట్టావు కదా అందుకే ఆకలి లేదేమో అనుకుంటాడు. ఈడు ఈ అతి పుట్టకడు ఇంకా ఆగడు. చివరికి కెమెరామెన్ దగ్గరికి పోయి ఆడికి కూడా ఫోటోలు చూపిస్తాడు. ఇలా తీయాలి ఫోటోలు, జూమ్ చేస్తే క్లారిటీ పోయే ఫోటోలకి అంత బిల్డప్ ఇస్తుంది, అంత బిల్డప్ ఇస్తున్నాడు. ఈ ఫోటోగ్రాఫర్ చూసి అసలు ఫోటోగ్రాఫర్కి ఈగో హట్ అయిపోద్ది. జూమ్ చేస్తే క్లారిటీ పోయే ఫోటోలకు కూడా ఇంత బిల్డప్ ఇస్తున్నాడు ఈ నా కొడుకు. ఆడి దగ్గరికి వెళ్ళి అడుగుతాడేమో, ఎంత ఇస్తారేంటి నీకు, నీకు ఎంత ఇస్తారు రోజుకి? నీకంటే నేను బాధ ఇస్తున్నాను కదా. నాకే నేను వచ్చావు ఏదైనా ఉంటే చెప్పు అంటాడేమో. ఇతను సీరియస్ గా ఫోటోలు తీస్తుంటే బొమ్మని గడు లెన్స్ కట్టొస్తా ఉంటాడు. గట్టిగా పక్కా తప్పకోవయ్యా అన్నాడు అనుకో గొడవ పెట్టేసుకుంటాడు. ఇంకా ఇక్కడ నేను ఫోటోలు తీస్తాను నీ గోల్ ఏంటి తీసేవాళ్ళండి బొగడాలో ఫోన్లు అయ్యో ఫోటోలు మళ్ళీ అదో ఫోను నీకు మేము రావడం ఎందుకు అని చెప్పి కెమెరామెన్ అట్టే వెళ్ళిపోతా ఉంటాం. నేను వెళ్ళిపోతాను. అదేంటండి బాబు అలా అంటారంటే అగా ఈ బొమ్మని గడితో తీయించుకోండి బొగడా ఫోన్లో బొగడా ఫోటోలు బాగా వస్తాయి నువ్వు తీయరా నువ్వు తీ అంటాడు. తీస్తాను ఒకటే రెండా ఎన్ని ఫంక్షన్లో తీసాను నేను. వాడి చేస్తే మొత్తం తీపియాలి, ఒక గంటకి చేయబడిపోతే. ఇది ఇంకా గొప్ప ఇంకా గొప్ప ఫోటోగ్రాఫర్ అనే ఫీలింగ్ లోనే ఉంటాడు. ఒక గంట తీసిన తర్వాత ఫంక్షన్ లో ఉన్న ప్రతి వాడిని ఫోటో తీస్తాడేమో తీసుకెళ్ళి ఏంటిది ఆ గోడ మీద బల్లిని దిగి దాని తల్లిని దిగి దాని సుల్లిని దిగి బాత్రూమ్ దిగి దాని బకెట్ దిగి అందులో మగ్గుని దిగి ఇలాగే ఇలా ఉంటారు. ఇంకా ఫోటోలు చూపించకుండా చేస్తాడేమో. అలాగా ఇలా రకరకాల మనుషులు నాకు తగిలేరు మన ఫంక్షన్లోని. ఇంకా నీకు ఏమైనా తెలిసిన ఉంటాయి ఇలాంటి వాళ్ళు. నేనే మ్యాక్సిమం నాకైతే ఇలాగే తగిలేరు. గిఫ్ట్లు ఇచ్చే దగ్గర ఫోటోలు దిగుతారు కదా పెళ్లి కొడుకు పెళ్లి కూతురుతో, క్యూలో నిలబడుతున్నారండి ఈ మధ్య అందరూ. వాళ్ళతో ఫోటో దిగాలంటే క్యూలో నిలబడాలా? అసలు ఫోటోలు దిగడం ఎందుకు గిఫ్ట్ ఇచ్చామని చెప్పుకోవడం. ఇంకా ఆ గిఫ్ట్ మీద పేరు రాసుకుంటే సరిపోద్ది కదా. ఇప్పుడు మామూలుగానే ఫంక్షన్స్లో బర్త్డే పార్టీలకి గిఫ్ట్లు పట్టుకెళ్తారు కదా. గిఫ్ట్ల కోసం ప్రత్యేకించి పుట్టినరోజులు ఫంక్షన్లు జరుపుకునే బ్యాచ్లు కూడా ఉన్నారులే. ఉంటారు. ఒక్కోసారి పాపం పెట్టింది పెట్టుబడి రాదు, ఆ పార్టీకి పెట్టింది వచ్చిన దానికి సంబంధం ఉండదు. అంటే మరి ఎప్పుడైనా గిఫ్ట్లు వస్తాయి కదా, రిటర్న్ గిఫ్ట్లు వస్తాయి.
అది అవును. పుట్టినరోజుకి పెళ్ళి పెళ్ళి శుభకార్యాలు అవి జరుగుతుంటాయి, గిఫ్ట్ ఇస్తూ ఉంటారు. అవును. దాని రేటు తెలియకుండా మన వాళ్ళు భలే తెలివిగా ప్రైస్ ట్యాగ్ చింపేస్తారు. ఇండియన్ సైకాలజీ. దాని రేటు తెలిస్తే మళ్ళీ అదే రేటుతో కొంటాడని, మరి వీడికి అంతకన్నా ఎక్కువ రేటు కావాలని. గిఫ్ట్ గిఫ్ట్ షాప్ లో కూడా అర్థమైపోద్దాము. ఆ, ప్రతివాడు వెళ్ళి ప్రైజ్ చేయండి అంటా ఉంటారు కదా. లేడీస్ అయితే మరీ దారుణం. ఇప్పుడు ఏ చీర కొన్నారనుకో 200 కొన్నారనుకో 2000 కొన్నట్టు వీడి కలరింగ్ రావడం కోసం ఆ ప్రైస్ ట్యాగ్ తీసేస్తారు. వీళ్ళైనా తెలివి తక్కువ వల్ల గిఫ్ట్లు తీసుకున్న వాళ్ళు అలా సామాన్ తీసుకెళ్ళి గిఫ్ట్ షాప్కి వెళ్ళి దీని రేట్ ఎంత ఉంటుందో చెప్పండి అని చెప్పి తెలుసుకొని దానికి తగ్గ ఆ రేటుకే గిఫ్ట్ కొని రిటర్న్ గిఫ్ట్ ఇస్తారు వాళ్ళకి. ఆ రేటుకి లేదు కొంచెం తక్కువ ఉన్నా పర్లేదు. ఇలా ఉంటారు. కొంతమంది అది అసలు గిఫ్ట్ల కోసం ముందే వారం ముందు నుంచి జనాన్ని అలర్ట్ చేస్తూ ఉంటాడు కృతిగాడు. మా అబ్బాయికి అది ఇష్టం, ఇది ఇష్టం అని ఇండైరెక్ట్ గా చెప్తా ఉంటాడు. మా అబ్బాయి మొన్న జీపు కొనమన్నాడండి. నేను నెక్స్ట్ మంత్ కొంటానని చెప్పానండి. నెక్స్ట్ వీకే పాపం మా వాడి బర్త్డే ఉందండి అని అంటాడు. జస్ట్ ఇంటి ఎత్తాడు. ఈ కొలీగ్స్ అందరూ కలిసి ఈ ముష్టోడు ఈ కక్కుర్తినా కొడుకు ఏదో జీప్ అంటున్నాడు, రిమోట్ కంట్రోల్ కార్ అంటున్నాడు, ఏ 10,000 15,000 ఉంటుంది, మనందరం తల చెయ్యి వేసి కొనిద్దాం అని చెప్పేసి అంటాడు. కొనేస్తాను మొత్తానికి. అలాగా ఒకటి. ఇంకా ఇదే ఇప్పుడు బర్త్డే పార్టీకి లెక్కలు వేసుకుంటారు ముందు రోజు. మనం ఎంత కష్టపెడుతున్నాం. ఆ సుకుమార్ సినిమా ఉంది కదా ఎన్టీఆర్ది, లెక్కలు ఆ రేంజ్లో లెక్కలు వేసుకుంటారు. మనం ఫుడ్కి ఎంత పెడతాం, కేక్ ఎంత పెడతాం, బుడగలకి కన్నుములకి ఎంత పెడతాం, ఈ క్యాండిల్స్కి ఇవన్నీ వీటికి పెడతాం, డెకరేషన్కి ఇంత పెడతాం, ఎంతమంది వస్తున్నారు, ఎవడో ఎంత తింటాడు, ఆ ఖర్చు ఎంత టాలీ అయితే మిగతా గిఫ్ట్లు వచ్చి గిఫ్ట్లు ఏమేంటి, ఎవరన్నా పిలాలి. మనం పిలిచేది కూడా కొంచెం హై రేంజ్ ఉన్న పిలాలి. మనం కావాలంటే పని చేద్దాం, మన వాళ్ళనే ఫేక్ గల్ని పెట్టి కొంతమందిని ఏం చేద్దామంటే తెలియని వాళ్ళ చేత మనమే డబ్బులు ఇప్పించి ఎక్కువ ఇప్పిస్తున్నట్టు బిల్డప్ ఇచ్చి వాళ్ళు సిగ్గుపడిలాగా వాళ్ళు కూడా ఎక్కువ ఇచ్చేలా చేద్దాం అంటాడు. అంటే డబ్బులు ఇస్తూ ఉంటారు కొంతమంది. వీళ్ళ డబ్బులే వీళ్ళే తీసుకుంటారు వేరే వాళ్ళ చేత. ఇప్పుడు ఎగ్జాంపుల్, నువ్వు నీ 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 దానికి నేను పార్టీకి వచ్చాను అనుకో, ఎవరు నీకు తెలదు, జస్ట్ స్కిట్ అనమాట. ఆర్టిస్టులు తీసుకొచ్చినట్టు. ఏ పక్కింటి వాళ్ళ ఎదురింటి వాళ్ళ మొత్తానికి చుట్టాలను పెడితే చుట్టాలకు పెద్దగా తెలదు కదా, వేరే వీధులు వాళ్ళు 2,000 అయితే ఇస్తారు. అయ్యి బాబాయ్, ఈ ఊరేడే 2,000 ఇస్తామంటేనే మన చుట్టాలు మనం ఇంకా ఎక్కువ ఇవ్వాలి అని చెప్పి ఎక్స్ట్రా ఇస్తారు చుట్టాలు. అదో సైకాలజీ. అయినా ఈ గిఫ్ట్ల గురించి ఈ గిఫ్ట్లు ఏమి ఇవ్వాలో కూడా తెలియదు ఎలా జనాలకి. నిజంగా కుక్కర్లు ఇస్తారో, లేదంటే మిక్సీలు ఇస్తారో, ఇస్త్రీ బెట్లు ఇస్తారో పెళ్ళిళ్ళకి. అసలు మామూలుగా గోల్డ్ సిల్వర్ చైన్లు ఇవ్వచ్చు కదా, అది కూడా కొంచెం లేని వాళ్ళకి, మిడిల్ క్లాస్ వాళ్ళకి, అలాంటి వాళ్ళకి ఇచ్చుకోవచ్చు కదా. వాళ్ళకే రైస్ కుక్కర్లో మిక్సీలు ఇవన్నీ ఎందుకు? అదే మీకేమో అవసరం ఉందో చెప్తే ముందే వాళ్ళని అడిగితే సరిపోద్ది. అవసరం ఉన్న ఇప్పుడు గోల్డ్ సిల్వర్ చైన్స్ రేట్లు పెరుగుతాయి కాబట్టి ఎప్పటికైనా ఉపయోగపడతాయి వాళ్ళకి. వేస్ట్. కొంతమంది ఉన్నాయి వేస్తారు, టేబుల్ ఫ్యాన్ సీలింగ్ ఫ్యాన్ వేస్తారు పిచ్చిన కొడుకులు. ఎందుకు? పిల్ల పొంగుడికాయలకి అయితే బర్త్డేకి టాయ్స్ బొక్క. టాయ్స్ అందరూ కొంటారు, బొమ్మలు ఆడుకునే బొమ్మలు. ఆ ఇంట్లో వాళ్ళు కొనుక్కోలేరేటి, పనికొచ్చి కొనాలి. ఏ సిల్వర్ చైన్, గోల్డ్ చైన్, లేదా నాలెడ్జ్ పెంచే బుక్లో నాలెడ్జ్ పెంచే టాయ్స్ కూడా ఉంటాయి, అంటే కొంచెం చదువుకు సంబంధించినవి. యూత్ నా ఎస్టీడీ బూత్ గాలకైతే బుక్స్ ఇవ్వడం బెటర్.
అవి చదివి ప్రయోజకుడైన అవుతాడు. ఆడికి మనం ఆడికి మీరు బట్టలు ఆడికి బట్టలు బుట్టలు షూసు పరసలు ఎందుకు డబ్బులు పక్క. అవును అసలు గిఫ్ట్ ఇస్తే అది ఒక 10 ఏళ్ళు అయినా గుర్తుండిపోవాలి, అలా ఉండాలి. అంటే ఇంక తీసిలా ఉండకూడదు. అదే గిఫ్ట్ వస్తే మనం గుర్తు రావాలి. అదే ఇలాగా గోల్డ్ సిల్వర్ చైన్లు అయితే ఎత్తే కొంచెం బాగుంటుంది. అంటే లేని వాళ్ళకి కానీ మిడిల్ క్లాస్ వాళ్ళకి కానీ. అవును అది ఇప్పుడు ఏంది ఇప్పుడు రేపు నీ ఇంట్లో ఫంక్షన్ జరిగితే అది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఏంది, గోల్డ్ సిల్వర్? ఏంటి బోరో అంత మాట అన్నావు? నేను కావాలని అడిగానా? నేను ఇలాంటివి నేను ఇలాంటివి ఆశించే వాళ్ళే కనపడుతున్నాను నీకు. అదే ఇండైరెక్ట్ గా ఇంటి ఇస్తున్నావు. నెక్స్ట్ మంత్ మా ఇంట్లో పెళ్ళి ఉంది. నేను ఎలాంటివి ఆశించను, నాకేం ఇష్టం ఉండదు. గిఫ్ట్ అనేది మనం అడగకూడదు, ఎదురు ఇవ్వాలి. సర్లే నువ్వు వద్దంటున్నావుగా, సర్లే ఇంక తీసుకురానులే, తెద్దాం అనుకున్నా. హలో, నేను వద్దంట, అది నా సంస్కార కాలనీ, నువ్వు తీసుకురావాలి, అది నీ సంస్కార కాలనీ. నేను ఒక్కసారి కమిట్ అయితే నేను ఇంకా ఫిక్స్ అయ్యారంటే ఇంకా అంతే. సర్లే అయితే నేనే అనవసరంగా నువ్వు టంగ్ స్లిప్ అయినట్టున్నాను పక్కలో, అది గోల్డ్ చైన్ పక్క. నువ్వు అసలు ముందే అడగకపోతే నేను తెచ్చేవాడిని. అదే గిల్డా రోల్డ్ గోల్డా? అది నువ్వు అప్పుడు చెక్ చేసుకోలేవుగా, గోల్డ్ అనే చెప్తా. నువ్వు అప్పుడు గోల్డ్ చైన్ ఒరిజినల్ కాదని రుద్దవుగా గోడకేసి. పుట్టినరోజులు ఇవన్నీ చేసుకుంటారుగా అర్ధరాత్రి పూట 12 దాటిన తర్వాత కరెక్ట్ గా టైం చూసుకొని మరి. అవునవును, కేక్ కటింగ్లని పేక్ కటింగ్లని అన్ని కట్ చేసేసుకుంటారు చీకట్లో. కాదు మామూలుగా అసలు దెయ్యాలు వేసుకునే టైం అది. ఆ దెయ్యాలు వేసుకునే టైంలో హ్యాపీ బర్త్డే ఏంటో నాకు అర్థం కావట్లేదు. మనం పడుకుంటే వేసుకుందామని ప్లాన్ చేసుకుంటాం. ఆడికి మనం డిస్టర్బెన్స్ పాపం. అవి పాపం డే అంతా కష్టపడి మొత్తం ప్రపంచం అంతా తిరిగి వచ్చి రాత్రి ఏదో సైలెంట్గా ఉంటుంది కదా, సంస్కార కాలనీ పడుకుందాం హ్యాపీగా అని చెప్పేసి వస్తే కుంకుడికాయలాగా ప్రతిపోడు పెద్ద పెద్ద డీజే సాంగ్లు పెట్టేసి డిస్టర్బెన్స్, హడావుడి, బేబస్తాం. ఆ దెయ్యాలు కూడా వేసుకుంటా ఉంటుంటే అయ్యి బాబాయ్ ఎవడో బొరే ఏదో అయిపోయిందిరా బాబు అని చెప్పేసి పారిపోతాయి. అయినా నిజంగా మెంటల్ కాకపోతే అర్ధరాత్రి పూట బర్త్డే ఏంటి నాకు అర్థం కాదు. బర్త్డే డే అంటే పగలంటే మళ్ళీ రివెంజ్లు అనుకుంటారేమో. డే సూర్యోదయం అవ్వాలి కదా. డే అంటే సూర్యోదయంతో స్టార్ట్ అవుద్ది, అప్పుడే కదా. మరి అప్పుడు చేసుకోవడం మానేసి కోడి కూయకుండా సూర్యుడు లేకుండా బర్త్డే అంటారేంటి పిచ్చిన కొడుకులాగా. అయినా హ్యాపీ బర్త్డే అంటే ఆ రోజు పిల్లల ఇబ్బంది నిప్పి పుట్టినరోజే కాదు కదా, వాడి పేరెంట్స్ అయిన రోజు. హ్యాపీ మదర్స్ డే, ఫాదర్స్ డే, పేరెంట్స్ డే అని చేసుకోవాలి. పేరెంట్స్ డే ఎప్పుడో ఎవడో ఇంగ్లీష్ వాడు పెట్టిన ఆ రోజు చేసుకుంటున్నారు ఇంటర్నేషనల్ పేరెంట్స్ డే అని. పేరెంట్స్ డే ఉందా అసలు? ఏమో లేనట్టుంది కదా. మదర్స్ డే ఉంది, ఫాదర్స్ డే ఉంది, కానీ పేరెంట్స్ డే లేదు. ఇప్పుడు మనం పేరెంట్స్ డే ఎవరికాడికి ఇండివిజువల్గా ఉంటుంది. పేరెంట్స్ డే కూడా ఉన్నట్టుంది ఎక్కడో, సౌత్ కొరియాలో ఉంది మే 8న. అయినా పేరెంట్స్ డే ఆ రోజున చేయడం ఏంటి, మదర్స్ డే ఫాదర్స్ డే ఆ రోజు చేయడం ఏంటి? ఇప్పుడు మదర్ అయినా ఫాదర్ అయినా ఎప్పుడైతారు? పిల్లలు పుట్టినప్పుడే కదా. పుట్టినరోజు చేసుకున్నప్పుడు అది కూడా అప్పుడు ఫాదరు మదరు కలిసి పిల్లలతో చేసుకోవాలి. అప్పుడు ఎవరి కాళ్ళకి ఇండివిజువల్ డే ఉంటుంది. అంతేగాని ఒకడే చేసుకుంటాడా బర్త్డే పిల్లకాకిలాగా ఏకాకిలాగా? ఆ రోజు మదర్స్ డే, ఫాదర్స్ డే, పేరెంట్స్ డే 4 కలిపి కొట్టేసుకోవాలి బర్త్డే. అది కూడా డే టైంలో చేసుకోవాలి. నైట్ అర్ధరాత్రి దెయ్యాలు వేసుకునే టైంలో చేసుకుంటా ఉంటే నిద్ర వస్తూ ఉంటుంది అందరికీ. నా ఫోటోలు కూడా సరిగా రావు. లేకపోతే పుట్టిన టైం చేసుకుంటే పోయిద్దాం. పుట్టిన టైం అంటే మళ్ళీ
అవసరం లేదులే పుట్టినేమన్నా పగలే కదా మెయిన్. సూర్యోదయం అయిన ఉమ్, తర్వాత ఫ్రెష్గా స్నానం చేసి నువ్వు రాత్రి ఉమ్, స్నానం చెయ్యు. అదేం పుట్టినరోజు నాకు అర్థం కాదు. నైట్ 12 గంటలకే. అవును. ఉమ్, ఇప్పుడు ఏదో పండగ అంటే ఏంటి? బర్త్డే అంటే పండగే కదా, పుట్టినరోజు. నువ్వు ఉమ్, తలస్నానం చేసి శుభ్రంగా మంచి బట్టలు కట్టుకొని చేసుకోవాలి కానీ నువ్వు ఉమ్, ఆ నిద్రపోయిన నిద్రమతి మొహంతో వచ్చి అప్పుడు కేక్ కట్ చేస్తే ఏముంటుంది? అవును. కేక్ కటింగ్లు కూడా పెద్ద ఏమీ కాదు. ఉమ్, కొవ్వొత్తులు ఆడుతున్నారు కానీ దీపాలు ఆర్పడం ఏంటి మన సంస్కృతి? మనం హ్యాపీగా దీపాలు వెలిగించాలి కానీ ఉమ్, ఆర్పడం వల్ల నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అవుద్ది. అదే వెలిగించు, ఒక పాజిటివ్ ఎనర్జీ మొత్తం చుట్టూ వ్యాపిస్తుంది. ఉమ్. ఇలా ఉంటే ఈ ఇంకా పనికి మళ్ళీ గిఫ్ట్లు ఇచ్చుకోవడం ఫ్యాషన్ ప్రో అయిపోయింది ఈ మధ్యన బాగా. అవి ఉన్నాయి ఇచ్చుకోవడం, సాక్సులు, షూలు, బుట్టలు, బట్టలు, ఎందుకు ఇవన్నీ? పెన్నులు, పుస్తకాలు ఆడు కొనుక్కోలేడేటి? మంచి కథల పుస్తకాలు ఇవ్వాలి. ఏ భగవద్గీతో, భాగవతమో, రామాయణమో, లేదంటే మంచి ఇన్ఫ్లుయెన్సర్ కథలో, మంచి మంచి సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ల కథలో అవన్నీ ఇస్తే చదువుకొని బాగుపడతాడు. ఎవరు ఈ పుట్టినరోజుకి ఈ బుక్ ఇచ్చాను, నెక్స్ట్ పుట్టినరోజుకి ఇది ఫినిష్ చేసే నీలో మార్పులు వస్తాయి అనాలి కానీ ఆ ఫోన్ ఉంటే ఫోన్ ఇవ్వడం, అది ఫోన్ ఉంది మళ్ళీ ఇంకో ఫోన్ ఎందుకు? ఇంకా ఈ పుస్తకం ఇవ్వడం వల్ల కొంచెం ఆ పుస్తకానికి ఎడిక్ట్ అవ్వడం వల్ల ఇక మెచ్యూరిటీ అవుతుంది, ఆ ఫోన్కి దూరం అవుతాడు, బాగుంటుంది లైఫ్. ఇలా ఉండాలి యూత్. బూత్ గిట్లాగా ఉంటే ఇంకెందుకు? నేనైతే ఇంకదే గోల్డ్ చైన్లు అయ్యి బాగా లేని వాళ్ళకో మిడిల్ క్లాస్ వాళ్ళకో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఇవ్వచ్చు ఉంటే. బుక్స్ మాత్రం బలిసిన వాళ్ళకి మాత్రం ఇవ్వాలి ఖచ్చితంగా. అది పరిస్థితి. నువ్వేమన్నా గిఫ్ట్లు నాకు తేవాలనుకుంటే గోల్డ్ చైన్ సిల్వర్ చైన్ అవసరం లేదులే, పుస్తకాలు తీసుకురా చాలు నాకు. పుస్తకాలు. మంచి పుస్తకం ఒకటి బహుమతికి ఇస్తే చాలు, నేను అది చదువుకుంటాను. ఎలాంటి పుస్తకం? రొమాంటిక్ బుక్స్ ఏమైనా కావాలా? ఈ వయసులో ఇప్పుడు రొమాన్స్ తక్కువైంది నాకు. 45కి దగ్గరలో ఉన్నాను, 40కి. అదే ఏమన్నా రొమాంటిక్ బుక్స్ లేకపోతే అమ్మాయిని ఎలా పడేయాలి ఇలాంటి బుక్స్ ఉంటాయి కదా. ఇవన్నీ వద్దు మనకి, ఇవన్నీ మనం ముదిరిపోయి ఉన్నాం. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో నాకు కావాల్సింది ఏంటంటే ఈ మహాసముద్రాన్ని ఎలా ఏదాలి, సక్సెస్ ఎలా అవ్వాలి, ఈ ప్రపంచ మహాసముద్రాన్ని ఎలా ఏదాలి, సమాజాన్ని ఎలా ముందుకు నడిపించాలి, సమాజంలో ఎలా బతకాలి, ఒక విప్లవాత్మకమైన మార్పు రావాలి నాలోనే. అలాంటి పుస్తకాలు నాకు మంచి ఊపి తెచ్చి మహాప్రస్థానం, శ్రీశ్రీ మహాప్రస్థానం, అమరావతి కథలు, ఇలాంటివి ఈ టైపు. అది చిరిగిన చొక్కా అయినా తొడుక్కోగానే ఒక మంచి పుస్తకం కొనుక్కో అన్న మన చిన్నప్పుడు అన్నారు కదా. అప్పుడంటే డబ్బులు లేక చొక్కాలకి డబ్బులు పెట్టి కంటే ఈ పుస్తకానికి పెట్టుకుంటే బాగుపడతాం కదా అని చెప్పి అప్పుడు అలా చేసేవారు. ఇప్పుడు మనకు చొక్కాలు కొనుక్కోవడానికి డబ్బులు ఉన్నాయి, పుస్తకాలు కొనుక్కోవడానికి డబ్బులు ఉన్నాయి, అయినా సరే మన ఫోన్లే కొనుక్కుంటున్నాం. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ కదా? నేను నీకు పుస్తకం కొంటాను, నాకు పుస్తకం కొను, సరిపోద్ది. మనం కూడా ఎవరికి బర్త్డే ఫంక్షన్స్కి వెళ్ళినా, ఏదంటే ఏ పార్టీలకు వెళ్ళినా, దేనికి వెళ్ళినా సరే ఒక మంచి పుస్తకం గిఫ్ట్ ఇద్దాం, ఆడు బాగుపడతాడు. ఇప్పుడు పుస్తకాల పురుగులా మారాడు అనుకో, సమాజంలో చీడ పురుగుల సంఖ్య తగ్గుద్ది. ఇది నా అభిప్రాయం, అంతే కదా? ఇప్పుడు పుస్తకాల్లో అది లేకపోవడం వల్లే కదా చీడ పురుగుల్లో తయారవుతున్నారు జనాలు. గొంగల పురుగు సీతాకోకచిలక అయినట్టు పుస్తకాల పురుగు కూడా మంచి సీతాకోకచిలక అవుద్ది, చీడ పురుగు కాదు. ఇది నేను ఖచ్చితంగా పుస్తకం చదివేవాడు ఎవడో కూడా మంచి మంచి కథలు చదివేవాడు, ఇన్ఫ్లుయెన్స్ అయ్యేవాడు చీడ పురుగు అవ్వడం, సమాజంలో చాలా మంచి పొజిషన్లో ఉంటాడు. అది మనం ఈ అలవాటు చేసుకోవాలి, పుస్తకాలు ఇవ్వడం, మంచి మంచి పుస్తకాలు, కథల పుస్తకాలు అయ్యి కొంచెం చూసి ఇవ్వాలి. ఇందులో కూడా మళ్ళీ కొన్ని ఉంటాయి తేడా పుస్తకాలు, అవి ఇవ్వకూడదు. అది పెన్సిళ్ళు, రబ్బర్లు, డ్రాయర్లు, అండర్వేర్లు, ఇన్నర్వేర్లు, లోపల పనీళ్ళు, కట్టర్లు, మొలతాళ్ళు, తాయెత్తులు ఇవి కాదు, గిఫ్ట్లు. మంచి పుస్తకం అంతే. అది
నా నెక్స్ట్ వీక్ నాకు బర్త్డే వస్తుంది కదా, మంచి పుస్తకం నేను ఇవే చూసి నాకు తెచ్చే. ఓకే. ఇంకెందుకు ఆ పుస్తకం ఏదో చెప్పు, అదే కొనుక్కొస్తా మళ్ళీ. మళ్ళీ ఆ, నేనేదో నేను చదివి నాకు తెలిసింది కదా కథ, నేను చదివితే ఇంకేముంటుంది కిక్కు. నువ్వు ఆల్రెడీ నీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటదిగా, ఈ బుక్ నేను కొనుక్కోవాలని ప్లాన్ చేసుకుంటావు కదా, కానీ అది ఎలాగో కొనుక్కుంటానులే. ఓకే. నాకు నచ్చింది అంటే ఏమంటావు అంతేనా? నేను చూడండి, నేను వినని కథ మంచి ఇన్ఫ్లుయెన్సర్, ఇది చదివితే నీకు ఇది నీ జీవితాన్ని మారుస్తుంది అని నువ్వు చెప్పావు అనుకో, నేను దాన్ని బట్టి ఓకే ఓకే అలాగనమాట. ఓకేలే, తెలిసిందే చదివితే కిక్ రాదంటావు. అది ఓకే, తెస్తా చూడు. ఓకే, ఉంటాను మరి అయితే. ఓకే.